నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్. దర్యాప్తు పూర్తయినందున జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం. కవిత బెయిల్, బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయమన్న బండి సంజయ్. కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ అన్న కాంగ్రెస్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా వెళ్తామన్న బీఆర్ఎస్. జన్వాడ ఫామ్ హౌస్ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్ఐ సర్వేయర్. అక్రమ నిర్మాణం అంటూ ఆరోపణలతో పరిశీలించిన అధికారులు. సెప్టెంబర్ 17 నుంచి రెండో విడత ప్రజాపాలన. రేషన్, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ. విద్యార్థుల నిరసనలతో రణరంగాన్ని తలపించిన కోల్కతా. పోలీసుల బాష్పవాయు గోళాల ప్రయోగంతో ఉద్రిక్తత. బాలీవుడ్ను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల సంక్షోభం. అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ సహా సభ్యులు రాజీనామా. ఢిల్లీ మద్యం విధానంపై ఈడీ, సీబీఐ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ దర్యాప్తు పూర్తయినందున నిందితురాలు కవితను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మహిళగాను పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు ఊరట లభించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి, మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి సీఐడీ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం చేపట్టిన విచారణలో కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. తొలుత వాదనలు వినిపించిన కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ఈడీ కేసులో 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారని తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో 100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న రోహత్గి కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని వెల్లడించారు. సీఐడీ, ఈడీ కేసుల్లో దర్యాప్తు పూర్తయిందని, ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని వాదించారు. దర్యాప్తు సంస్థల తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ కవిత తరచూ ఫోన్లు మార్చారని, ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని వాదించారు. ఫోన్లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటని న్యాయమూర్తి ప్రశ్నించగా, మెసేజ్లను కాదని పూర్తిగా డేటానే ఫార్మాట్ చేశారని వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్కు 3 ప్రధాన కారణాలు చెప్పిన సుప్రీంకోర్టు సీబీఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసినందున నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. కవితను మహిళగాను పరిగణించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన నేరపూరిత కుట్రలో ప్రాథమికంగా కవిత ప్రధాన కుట్రదారుల్లో ఒకరంటూ కవితకు బెయిల్ నిరాకరిస్తూ జులై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది. బెయిల్తో పాటు కొన్ని షరతులు విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక్కో కేసులో 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, సాక్షుల్ని ప్రభావితం చేయరాదని ఆదేశించింది. పాస్పోర్టును ట్రయల్ కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది. ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు కానీ, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నాల్ని కానీ చేయరాదని ఆదేశించింది. కవితకు బెయిల్ మంజూరుతో 165 రోజులుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు ఊరట లభించింది. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు కావడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బెయిల్ అందరూ ఊహించిందేనన్న ఆయన, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని ఎప్పటినుంచో చెబుతున్నామని వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. జైల్లో ఉన్న కవితను విడిపించుకునేందుకు బీజేపీ శరణు కోరారని, గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో 2 పార్టీల స్నేహం బయటపడిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలి ఉందని ఆరోపించారు. కవిత గారికి బెయిల్ రావడం అనేది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే.
ఇన్నాళ్లు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. కవితకు బెయిల్కు రావడం బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సాధించిన విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు కవితకు బెయిల్పై ఎక్స్లో స్పందించిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లీడర్ బెయిల్పై బయటకు కాంగ్రెస్ నేతకు రాజ్యసభ సీటు అని వ్యాఖ్యానించారు. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేసీఆర్ రాజకీయ చతురత అని బండి సంజయ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేసిన భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం గెలిచిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తీరును తప్పుబట్టారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడతారా అని విమర్శించారు. ఇలా దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పును కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా పోరాడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇవాళ ఈ బెయిలును తప్పుబట్టే విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాన్ని ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఈ చీకటి ఒప్పందాలు, ఈ మతలబులన్నీ కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుస్తాయి కానీ ఉద్యమకారణమైనటువంటి మాకు ఇవన్నీ తెలియవు. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ వ్యాఖ్యలు మీరు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే తప్పకుండా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అట్లనే బండి సంజయ్ గారు కూడా వారు కూడా ఇటనే మాట్లాడినాడు. బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసే విధంగా ఇవాళ మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్లే కవితమ్మని బెయిల్ మీద తీసుకొచ్చినారట. అసలు బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అంత అక్కసుతో బండి సంజయ్ గారికి సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే సమాధానం చెప్పాలి. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ ఎదుట టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఆలస్యమైన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం సంతోషకరమని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. గట్టిగా నిలబడి పోరాడి చట్ట ప్రకారమే బెయిల్ తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో మరి ఇక్కడ మేము న్యాయవాది మిత్రులున్నాం. పొలిటికల్ లీడర్స్ గిట అక్యూజ్ ఈ కేసులో లేకపోతే అది కేజ్రీవాల్ గారు కానీ, సిసోడియా గారు కానీ, కవిత గారు కానీ, ఇలాంటి ప్రముఖులు, రాజకీయ నాయకులు, బీజేపీ వ్యతిరేక వ్యక్తులు ఈ కేసుల్లో లేకపోతే నేను ఒక న్యాయవాదిగా ఒక 15 రోజులు కూడా బెయిల్ తీసుకొచ్చే కేసు ఇది. ఎందుకంటే దీంట్లో ఓవర్ ట్యాక్స్ లేవు. అది అసలు బెయిల్ పిటిషన్ అనేది ఇట్స్ ఎ రైట్. ఎందుకు ఇంత ఆలస్యమైంది? నిజంగా మీరు చేసిన ఆరోపణలో ఏదైనా రికవరీ చేసిండ్రా? ఇలా సుప్రీంకోర్టు అడిగింది. ₹1 కూడా నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏం చేసింది మీ ప్రభుత్వం? రికవరీ చేసిందా? రికవరీ లేదు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు మళ్లీ ప్రజాపాలన నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనున్నారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాల కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. మరోవైపు రాష్ట్ర ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలు సేకరించేందుకు సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్
28 నుంచి జనవరి 6 వరకు మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీల పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. గోషామహల్లో నిర్మించ తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం భూ బదలాయింపు ప్రక్రియ, డిజైన్లు, ఇతర ప్రణాళికలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు చేయాలని చెప్పారు. గోషామహల్లోని సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆసుపత్రుల్లో డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరగాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని సీఎం తెలిపారు. జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ అధికారులు, కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ ఆగిన రైతులందరికీ మాఫీ అయ్యేలా యాప్లో వివరాలు నమోదు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు. ఇదే సమయంలో కలెక్టరేట్లో రుణమాఫీపై సమీక్ష నిర్వహించి బయటకు వస్తున్న మంత్రి తుమ్మల కారును ఆందోళనకారులు అడ్డగించారు. కారు దిగి వచ్చిన మంత్రి నిరసనదారులతో మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్తారు, కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు. ఆ కుటుంబ సభ్యులతోటి ఫోటో తీసి ఆ ఏఓ అప్పు కూడా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది. వాటికి సుమారు 3,000 కోట్లు కావాలి. దాని త్వరితగతిన 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్ల కార్డు లేనటువంటి రైతులు కూడా మేము త్వరగానే వారం 10 రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది. 2.5 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను, 3 లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను కేబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం. తప్పకుండా మేము అనుకున్నటువంటి 31,000 కోట్లు రైతు చేతిలోకి వెళ్లేదాకా ప్రక్రియ కొనసాగుద్ది. రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ ఫామ్ హౌస్ ప్రాంతాన్ని రెవెన్యూ, సర్వే, నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. జన్వాడ ఫామ్ హౌస్ పక్క నుంచి ప్రవహిస్తున్న ఫిరంగి నాలాను ఆక్రమించి ఫామ్ హౌస్ ప్రహరీ గోడ, గేటు నిర్మించారనే ఆరోపణలతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శంకర్పల్లి తహసీల్దార్ ఆదేశాల మేరకు జన్వాడ ఫామ్ హౌస్ పరిసరాలు పరిశీలించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెవెన్యూ, సర్వే, నీటిపారుదల శాఖ సర్వే నిర్వహిస్తాయని తెలిపారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఇవాళ కమిషన్ ముందు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్కు చెందిన 5 ఇంజనీర్లు హాజరయ్యారు. వారిలో ఎస్ఈలు, ఈఈలు ఉన్నారు. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టల డిజైన్ల గురించి గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర జల సంఘం అంశాలను రఘు, వెదిరే శ్రీరామ్ వక్రీకరించారని కమిషన్ ముందు హాజరైన జలవనరుల అభివృద్ది సంస్థ చైర్మన్ వి ప్రకాష్ ఆరోపించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేసినట్లు ప్రకాష్ తెలిపారు. ఈరోజు మరికొంత అదనపు సమాచారంతో పాటు ఒక డీటెయిల్ 17 పేజీల అఫిడవిట్ ను కూడా వారికి సమర్పించడం జరిగింది. ప్రధానంగా ఈ అఫిడవిట్ లో పేర్కొన్నది ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలు ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిడబ్ల్యూసీ రాసిన లేఖలన్నీ కూడా నేను ఈ అఫిడవిట్ తో జడ్జ్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ఏవైతే చెల్లింపులు జరిగాయని చెప్తున్నారో అక్రమంగా కాగు యొక్క ఆక్షేపణలకి జవాబు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ 2 వాల్యూమ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఈ బ్యారేజీల రక్షణ కోసం వారు వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి. రెండవది మేడిగడ్డను సత్వరమే నిర్మాణం చేయాలి. ఈ 2 ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కమిషన్ ను కోరడం జరిగింది. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పి జస్టిస్ చెప్పారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి అందినప్పుడే వాటి ప్రయోజనం నెరవేరుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బహుళ అంతస్తుల భవనాలు కట్టడం కాదని సంక్షేమ కార్యక్రమాలు ఆఖరి వ్యక్తికి చేర్చడమే నిజమైన సవాలని చెప్పారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఉదయం యాదాద్రీశుడి దర్శనంతో మొదలెట్టి తర్వాత వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువైన ములుగు జిల్లాకు చేరుకున్నారు. తన తొలి పర్యటన ములుగు జిల్లాలోనే జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సహా అధికారులు గవర్నర్కు సాదర స్వాగతం పలికారు. వారితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని గవర్నర్ సందర్శించారు. రుద్రేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు గవర్నర్కు శేష వస్త్రాలు సమర్పించి వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. Taking services to the doorstep of the last man, that is the most important thing. I always tell every officer when I was minister also that last mile delivery is the most toughest. To give the last mile service is the most toughest. Building a 100-story building in Hyderabad is not tough anymore. Taking all these benefits of central government and state government, as vision of the chief minister and the prime minister and the RD minister to the last man is the challenge. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి హైకోర్టులో వాదనలు కొనసాగాయి. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా 4 ఏళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్దమంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. అహ్మదాబాద్ మహానగర పరిధిలోనూ ఇలాంటి జీవోనే విడుదల చేయడంతో అక్కడి హైకోర్టు కొట్టివేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. నీట్లో ర్యాంకు సాధించాలనే ఉద్దేశంతో మంచి కళాశాలలో చదువుకోవడానికి విద్యార్థులకు ఇతర రాష్ట్రాలకు వెళ్లొచ్చని, తల్లిదండ్రులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళితే పిల్లలు కూడా వాళ్లతో పాటు వెళ్లాల్సి వస్తుందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తెలంగాణలోనే పుట్టి పెరిగి ఇక్కడే 10వ తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్ ఇతర రాష్ట్రాల్లో చదివినంత మాత్రాన నాన్ లోకల్ కింద పరిగణించడం నిబంధనలకు విరుద్దమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడితో కోల్కతా రణరంగాన్ని తలపించింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు బ్యారికేడ్లు పెట్టగా వారితో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. పలు ప్రాంతాల్లో రాళ్లు రువ్వారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని చోట్ల జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. ఘర్షణలో పోలీసులకు, విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడితో కోల్కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కోల్కతా కాలేజ్ స్క్వేర్ నుంచి బయలుదేరిన విద్యార్థులు హౌడా వద్ద సంత్రగాచి కూడలిలో పోలీసు బలగాలతో ఘర్షణకు దిగారు. పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను పక్కకు లాగి పడేశారు. ముందుకు వెళ్లేందుకు యత్నించారు. మరికొందరు పోలీసులపై ఇటుకలను విసిరారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని విద్యార్థులు ముందుకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జలఫిరంగులను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. సంత్రగాచి కూడలి వద్ద భారీ ఎత్తున చేరుకున్న ఆందోళనకారులు ముందుకు వెళ్లేందుకు చేసిన మరిన్ని ప్రయత్నాలను పోలీసులు బాష్పవాయు గోళాలతో అడ్డుకున్నారు. సంత్రగాచి వద్ద కొందరు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. హౌడా మైదాన్ వద్దకు చేరుకున్న మరికొందరు విద్యార్థులు పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించి నినాదాలు చేశారు. వారిని ముందుకు వెళ్లకుండా పోలీసులు నిలువరించారు.
మరో మార్గంలో వచ్చిన విద్యార్థులు మహాత్మాగాంధీ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫోర్ట్ విలియమ్స్ ప్రాంతంలో ఇంకో నిరసనకారుల బృందం పోలీసులతో ఘర్షణకు దిగింది. ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వింది. బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. రాళ్లు రువ్వి పారిపోతున్న నిరసనకారుల్లో కొందరిని వెంటబడి అరెస్టు చేశారు. హేస్టింగ్స్ రోడ్లోనూ భద్రతా బలగాలతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. నబన్నా అభియాన్ పేరుతో పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంగ్రామీ జౌతా మంచా మద్దతు ఇచ్చింది. ఈ ఆందోళనలకు అనుమతి లేదన్న పోలీసులు ఉదయం నుంచే 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. 6,000 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు. నబన్నా అభియాన్ పేరుతో రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ర్యాలీకి పిలుపునిచ్చిన వారిలో ఒకరు ఒక రాజకీయ నాయకుడితో సమావేశమైనట్లు తమ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటారని గతంలో ప్రకటించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా యూటర్న్ తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఆయన గందర్బల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఉమర్ అబ్దుల్లాతో సహా 32 మంది అభ్యర్థుల జాబితాను నేషనల్ కాన్ఫరెన్స్ విడుదల చేసింది. 2009 నుంచి 2014 వరకు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమర్ అబ్దుల్లా ప్రాతినిధ్యం వహించిన స్థానంలోనే మళ్లీ పోటీ చేయనున్నట్టు పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకునే అవకాశం ఉందని సోమవారం ఉమర్ అబ్దుల్లా సూచనలు ఇచ్చిన క్రమంలోనే జాబితాలో ఆయన పేరుంది. మలయాళీ సినీ పరిశ్రమను లైంగిక వేధింపుల ఆరోపణలు కురిపేస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు. మరో 16 మంది సభ్యులు కూడా తమ పదవుల నుంచి వైదొలిగారు. ఈ మేరకు అమ్మ సంఘం ఒక ప్రకటనను విడుదల చేసింది. సంఘంలోని సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని తెలిపింది. లైంగిక వేధింపుల అంశం మాలీవుడ్ను కుదిపేస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటీ కేరళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగానే మాలీవుడ్కు చెందిన పలువురు నటీమణులు మలయాళ మూవీ ఆర్టిస్ట్ సంఘం సభ్యులతో పాటు ఇతర నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో అమ్మా సంఘంలోని సభ్యులు రాజీనామా చేయాలని అటు ప్రజలతో పాటు పరిశ్రమలోని పలువురు నటులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై మీడియాలో కూడా విస్తృతంగా కథనాలు వస్తుండటంతో అమ్మా సంఘం అధ్యక్షుడు ప్రముఖ నటుడు మోహన్ లాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పాలక మండలిలోని 16 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు అమ్మా సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. సంఘంలోని సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని తెలిపింది. 2 నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు అమ్మ సంఘానికి మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉండగా నటులు జగదీష్ జైన్ చేర్తల ఉపాధ్యక్షులుగా ఉన్నారు. నటుడు నిర్మాత సిద్దికి జనరల్ సెక్రటరీగా ఉండగా దర్శకుడు బాబురాజ్ జాకబ్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. వీరిలో జనరల్ సెక్రటరీ సిద్దికి, జాయింట్ సెక్రటరీ బాబురాజ్ జాకబ్ పై మాలీవుడ్ నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సినిమా గురించి చర్చించడానికి వెళ్తే సిద్దికి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి రేవతి సంపత్ ఆరోపించారు. ఆ సంఘటన తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఓ సినిమాలో నటించే అవకాశం కల్పిస్తానని ఇంటికి పిలిచి బాబురాజ్ జాకబ్ తనను శారీరకంగా వేధించాడని ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు భారత్ మద్దతిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారత్ రష్యా మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించినట్లు మోదీ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్దం సహా ఇటీవల తన ఉక్రెయిన్ పర్యటనలో జరిగిన పరిణామాలను పుతిన్తో చర్చించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు. కీవ్ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని బైడెన్ వ్యాఖ్యానించారు. మోదీ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్కు భారత్ మానవతా సాయం అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనపై చర్చించారు. మోదీ శాంతి సందేశం, మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవని బైడెన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసి పనిచేయడానికి నిబద్దతతో ఉన్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. మోదీ, బైడెన్ ఫోన్ చర్చల సందర్భంగా బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. బంగ్లాదేశ్లో ఘర్షణ సందర్భంగా అక్కడి మైనార్టీల అందరికీ భద్రత లభించేలా చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. బైడెన్తో ఫోన్ చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ప్రస్తావనకొచ్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ తెలిపారు.